దేవీపట్నం మండలంలో పెద్ద పులి సంచారం అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ పులిని బంధించేందుకు అటవీ అధికారులు తెగ శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. బెంగళూరు నుంచి 150 మంది నిపుణుల బృందం పులి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. రాత్రి థర్మల్ డ్రోన్ ఆసరా చేసుకుని పులి ఉన్న ప్రాంతాన్ని 3 అంచెల వలయంగా చుట్టుముట్టారు. అయితే పెద్ద పులి తప్పించుకుని నాగులపల్లి ప్రాంతానికి వెళ్లిపోయింది. అర్ధరాత్రి 1 గంట వరకు ఆపరేషన్ కొనసాగించి మళ్లీ ఉదయం ప్రారంభించారు. ప్రస్తుతం డి రావిలంక ప్రాంతంలో పెద్ద పులి ఉన్నట్లుగా రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. జిల్లాలో జరుగుతున్న వార్త మీ అందరికి కూడా తెలుసు. దానిలో భాగంగా అంతా కూడా అది హల్చల్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి అధికారులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అందరికి కూడా అలర్ట్ చేయడం, ఎటువంటి ప్రాణ నష్టం అదేవిధంగా జంతువు నష్టం కూడా జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల అటు రాజంబంగ మండలంలో ఇటు దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి రైతులకి పెంచుకున్నటువంటి ఏవైతే లేగదూడల మీద దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా మొన్న 13 ఆవుల పైన గేదెల పైన పెద్ద పులి దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికీ 2,17,000 రూపాయలు కాంపన్సేషన్ నష్టపోయినటువంటి రైతులకి ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు రైతులు నెలకే వచ్చి వాళ్ళు 40,000, 45,000 ఓన్లీ వాటి నుంచి వచ్చేటువంటి పాలు ఆదాయం చేసుకొని బ్రతికేటువంటి సామాన్య ప్రజలు వాళ్ళు. కానీ ఇది అనుకోని పరిణామం వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి పెట్టడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఏదైతే పెద్ద పులి తిరుగుతూ ఉందో జన నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో దాన్ని పట్టుకునే నిమిత్తం చాలా కష్టపడి తిరుగుతూనే ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాత్రి పగలు నిద్ర లేకుండా దానికోసం గాలింపులు చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా బెంగళూరు నుంచి కూడా టీము ఆల్రెడీ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే సర్చింగ్ అంతా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకొని సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో దాన్ని విడిచిపెట్టడానికే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కనుక ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ఒకవేళ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాగో గ్రామాల్లోకి వచ్చినట్లయితే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అడవుల్లోకి కానీ ఇట్లాగా దూరంగా ఉన్నటువంటి ఆవుల్ని కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని దయచేసి మనవి చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎక్కడైనా మీకు పొరపాటున దూరం నుంచి కనబడినా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే తెలియజేస్తే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వెళ్ళి దానికోసం సర్చింగ్ అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ మనం చూస్తున్నాం దేవీపట్నంలో పెద్ద పులి సంచారంతో అక్కడ ప్రజలందరూ కూడా ఏ విధంగా భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఈ రోజు కూడా మళ్ళీ కొనసాగిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రస్తుత పరిస్థితి ఏంటనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఎక్కడి వరకు వచ్చింది రెస్క్యూ ఆపరేషన్? ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చిన రాజీవ్ నేతృత్వంలో బృందం ఇప్పుడు కీలకంగా మారింది. ఇవాళ ఉదయం నుంచి కూడా వీళ్ళు మళ్ళీ ఆపరేషన్స్ ప్రారంభించారు. ఈ రాజీవ్ ప్రత్యేక నిపుణుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని కర్ణాటక నుంచి ఈ బృందాన్ని కూడా రంగంలోకి దించడం జరిగింది. ఈ రాజీవ్ ఇప్పటికే దాదాపు 600 వరకు కూడా 60 వరకు కూడా ఈ జంతువులను అయితే ఇలాంటి పులుగులు కావచ్చు లేదంటే ఇటు ఏనుగుల్ని కూడా బంధించిన అనుభవం ఉంది. కాబట్టి ఈ రాజీవ్ నేతృత్వంలోనే దాదాపు 200 మంది పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో 25 హనుమాన్ టీంలు ఉన్నాయి. ఈ హనుమాన్ టీమ్ లో చూస్తే కనుక ట్రాంకులైజేషన్ గన్స్ తో ఉన్న టీంలు 4 ఉన్నాయి. అదేవిధంగా డ్రోన్ తో ఉన్న బృందాలు 2 ఉన్నాయి. అదేవిధంగా ముందుగా అంటే ఈ పెద్ద పులిని ట్రాకింగ్ చేసేందుకు రేడియో కాలర్ ద్వారా ట్రాకింగ్ చేసేందుకు మరో 2 బృందాలు, అదేవిధంగా చూస్తే కనుక ముందుగా అప్రమత్తం చేసేందుకు 5 బృందాలు, మొత్తం ఇలా దాదాపు 200 మంది ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. నిన్న అటవీ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం గత రాత్రి పరిస్థితుల్లో కూడా ఈ పెద్ద పులిని పంపించడం ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పి చెప్పారు. ఆ క్రమంలోనే నిన్న పెద్ద పులిని 3 అంచెల భద్రతా వ్యవస్థతో రౌండప్ చేశారు. అయితే అది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. థర్మల్ డ్రోన్లు అనేది రాత్రి వేళ కూడా పనిచేస్తాయి. ఆర్మీలో ఉపయోగించే థర్మల్ డ్రోన్లు, అత్యాధునిక థర్మల్ డ్రోన్లు. దీని ద్వారా రాత్రి వేళల్లో కూడా పెద్ద పులి ఎక్కడుందో కూడా గుర్తించి దాన్ని బంధించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే చూస్తే కనుక ఆ పెద్ద పులి రాత్రి అయితే సక్సెస్ అవ్వలేదు. 1 గంట వరకు కూడా ఆపరేషన్ కొనసాగించినప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ప్రస్తుతం ఈ రావులంక ప్రాంతంలో ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో చాలా ఆసక్తికరంగాను చాలా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పులి ఇక్కడ దేవీపట్నం ప్రాంతం వద్ద ఉన్న
గోదావరిని దాటితే మాత్రం మొత్తం ఈ ఫారెస్ట్ అధికారుల అంచనాలు మొత్తం పూర్తిగా తలకిందులు అయిపోతాయి. ఎందుకంటే మొత్తం ఈ బృందాలన్నీ కూడా మళ్ళీ గోదావరి అవతల ఉన్న పోలవరం ప్రాంతం, ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈలోపే ఈ పెద్దపుల్ని బంధించేలాగా ఆపరేషన్ ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా బంధించేలాగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇందులో ఏపీ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, అదేవిధంగా పోలవరం జిల్లా డిఎఫ్ఓ రామచంద్రరావు, అదేవిధంగా రాజమండ్రి సిసిఎఫ్ డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో మొత్తం ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇందులో ప్రస్తుతం రాజీవ్ ఎవరైతే ఉన్నారో దాదాపు గతం నుంచి 60 వరకు కూడా ఈ జంతువులను ఇలా బంధించిన వన్యప్రాణులు కావచ్చు, లేదంటే క్రూరమృగాలు కావచ్చు బంధించిన అనుభవం ఉందో ఆ రాజీవ్ నేతృత్వంలో బృందం ప్రస్తుతం పనిచేస్తున్నారు. అది ఇందులో షూట్ చేయడం అనేది చాలా చాలా కీలకం. ఏమాత్రం ఆ పెద్ద పులికి హాని జరిగినా కూడా ఏదైతే కఠినమైన వన్యప్రాణ నిబంధనల ప్రకారం చర్యలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఆ పెద్ద పులిని బంధించడం ఎంత ముఖ్యమో ఆ పెద్ద పులి యొక్క ప్రాణాలు కాపాడడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మొత్తం దీన్ని రెస్క్యూ ఆపరేషన్ గానే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది చూస్తే కనుక ఇప్పటికే చూస్తే కనుక మొన్న దాదాపు 14 ఆవుదూడలను కూడా ఈ పెద్ద పులి హతమార్చింది గంగంపాలెం వద్ద. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు 24 గంటల్లోనే దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా మొత్తం 2,17,000 రూపాయలు, అంటే ఒక్కొక్క దూడకి 15,000 రూపాయలు చెప్పిన నష్టపరిహారాన్ని కూడా స్థానిక రంజావరం ఎమ్మెల్యే బిఎల్ శిరీష్ అది అందజేయడం జరిగింది. అయితే రైతులు మాత్రం రుగ్గోలు పెడుతున్నారు. పాడి పశువులు ఈ దూడలు చనిపోయిన క్రమంలో ఈ ఆవులకు సంబంధించిన పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఈ ఆవులు కూడా దూడలు చనిపోయిన నేపథ్యంలో మొత్తం అవన్నీ కూడా దిక్కుదలసిన స్థితిలో ఉన్నాయి, ఆవేదనతో ఉన్నాయని కూడా అక్కడ రైతులంతా కూడా వాపోతున్నారు. మొత్తం మీద మళ్ళీ నిన్న 2 పశువులు కూడా ఈ పెద్దపులి హతమార్చిన పరిస్థితి అయితే ఉంటే దాదాపు చూస్తే కనుక ఇప్పటికే 50 వరకు కూడా ఈ పశువుల్ని ఈ పెద్దపులి హతమార్చింది. కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకుని బంధించడం తప్పనిసరిగా ఏదైతే ప్రస్తుతం ఈ బృందాలని కూడా రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ మంత్రి దీనికి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకునే బృందాలను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తారు. అయితే దీన్ని ఎలా బంధిస్తారు, ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరి 6న తూర్పుగోదావరి జిల్లా కోర్మాపురం వద్ద పెద్దపులిని బంధించిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆ సమయంలో ఆ పెద్దపులి కోర్మాపురం గ్రామంలో ముందుగా ఒక పెంకిటింగ్లోకి వెళ్ళిపోయింది. ఎవరో ఏదైతే ఆ పెంకిట్లోకి వెళ్ళింది అక్కడి నుంచి దాన్ని బంధించే క్రమంలో వెళ్ళి పశువుల పాకలోకి వెళ్ళిపోయింది. కాబట్టి పశువుల పాక నుంచి బయటకు వచ్చిన క్రమంలో 4 షూటర్లో ఒకరు సక్సెస్ అవ్వగలిగారు. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న ఈ ప్రాంతం చూస్తే కనుక ఇప్పుడున్న డీ ట్రావెలింగ్ కావచ్చు, ఈ దేవీపట్నం అన్న గంగంపాలెం ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక పూర్తిగా కఠిన అడవి ప్రాంతాలు. కాబట్టి పెద్ద పులిని షూట్ చేయడం అంటే ట్రాంకులైజ్ చేయడం అంత సాధారణంగా విషయం కాదని చెప్పి కూడా విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం టీమ్ కి నేతృత్వం వహిస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద నిన్న అయితే ఖచ్చితంగా రాత్రిలో బంధిస్తారని చెప్పి కూడా భావించారు. అయితే నిన్న సక్సెస్ కాలేదు. ఇవాళ దీన్ని రాత్రి సమయంలోనే ఎక్కువ ఆపరేషన్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద పులి ప్రస్తుతం పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతంలో నచ్చి ఉంటుంది. దాన్ని బంధించేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రోన్లతో మొత్తం ఈ బృందాలన్నీ కూడా ఏదైతే ఇటు జల్లెడ పడుతున్నారు, అది ఇటు గిరిజనులు మాత్రం చాలా తీవ్ర ఉత్కంఠగాను భయాందోళనతో దిక్కుమంటున్నారు. ఎటు నుంచి ఇటు ఈ పెద్దపులి వస్తుందని చెప్పి కూడా భయాందోళన చెందుతున్నారు. ఏదేమైనా 4 నెలల పాటు ఈ పెద్దపులి ఈ పోలవరం జిల్లా రంచారవరం ఏజెన్సీ ప్రాంతాన్ని గజగజలు ఆడిస్తుంది. దాదాపు 50 వరకు కూడా పశువులు కూడా హతమార్చి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా అంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పెద్దపులి ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందని చెప్పి కూడా భావించారు అటవీ శాఖ అధికారులు. ఎందుకంటే ఇక్కడే ఈ పెద్దపులి చిక్కిన నేపథ్యంలో ఎన్టీసీఏ ద్వారా అనుమతి తీసుకుని మరి విశాఖ జూకు తరలించినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ 11 అభయారణ్యాన్ని తీసుకొచ్చారు, ఎందుకంటే సంతానోత్పత్తి కోసం. అయితే ఇప్పుడు మొత్తం పూర్తిగా అటవీ శాఖ అధికారులు చెప్తున్న అంచనాన్ని మొత్తం పూర్తిగా రివర్స్ అయిపోయి ఇక్కడ పెద్దపులి వరుసగా పశువులను హతమారుస్తుంది. ఇందులో చాలా ఆసక్తికరంగా కూడా ఈ పెద్దపులి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ థర్మల్ డ్రోన్ ద్వారా సౌండ్స్ కూడా చేస్తున్నారు. ఈ అదైతే ఒక ఆడ పెద్దపులి సంబంధించిన బైక్లు కూడా వీళ్ళు పంపిస్తూ దాన్ని లాక్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. దానికి పెద్దపులి మాత్రం గత 4 నెలల నుంచి కూడా మొత్తం ఈ రంచడం చేసే ప్రాంతం పూర్తిగా దానికి అలవాటు అయిపోయిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ ఫారెస్ట్ బృందాలకు అయితే కంచు మేరలో కూడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇది పూర్తిగా డ్రోన్లు అదేవిధంగా థర్మల్ డ్రోన్ ద్వారా ఈ ఆపరేషన్ అయితే కొనసాగాల్సి ఉంది. ఇందులో చూస్తే కనుక అత్యంత నిపుణులైన షూటర్లు కూడా ఇప్పుడు వచ్చారు. ప్రస్తుతానికైతే నిన్నటి వరకు కూడా 4 బృందాలు పనిచేశారు. శ్రీశైలం, తిరుపతి, రాజమండ్రి, విశాఖ ఈ 4 బృందాలు పనిచేశారు. అయితే మరుగైన బృందాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంఘాలు పిలిచిన నేపథ్యంలో బెంగళూరు బృందం పైన ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆశలన్నీ ఉన్నాయి. బెంగళూరు బృందం రాజీవ్ నేతృత్వంలో ప్రస్తుతం ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు దీన్ని బంధిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.